హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ పాయింట్స్ జాబ్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ మనం అమెజాన్ ఇండియా నుండి వచ్చిన లేటెస్ట్ జాబ్ ఆపర్చునిటీ గురించి తెలుసుకుందాం. అమెజాన్ నుండి ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ పోస్ట్కి హైరింగ్ జరుగుతుందన్నమాట. ఈ జాబ్ వచ్చేసి మనకి బెంగళూరు లొకేషన్కి సంబంధించింది. ఓకే, సో ఫస్ట్ అమెజాన్ గురించి మాట్లాడుకుంటే, అమెజాన్ ఒక గ్లోబల్ ఈ కామర్స్ అండ్ టెక్నాలజీ కంపెనీ అనమాట. ఈ పర్టికులర్ హైరింగ్లో అమెజాన్ ఇండియాకి సంబంధించిన ట్రాన్సాక్షన్ రిస్క్ మేనేజ్మెంట్ టీమ్ ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ పొజిషన్ కోసం క్యాండిడేట్స్ని చూస్తున్నారన్నమాట. ఈ టీం ప్రధానంగా ఆన్లైన్ ఈ కామర్స్ రిస్క్ని ఇన్వెస్టిగేట్ చేసి ఐడెంటిఫై చేసి ఎలిమినేట్ చేయడంలో వర్క్ చేస్తుందన్నమాట. సో ఈ జాబ్ రోల్ వచ్చేసి మనకి ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ అనమాట. లొకేషన్ బెంగళూరు, కర్ణాటక. అండ్ జాబ్ కేటగిరీ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ అనమాట. ఈ రోల్లో క్యాండిడేట్స్ ఆన్లైన్ ఈ కామర్స్ ట్రాన్సాక్షన్కి సంబంధించిన రిస్క్ ఇన్వెస్టిగేషన్ చేయాలన్నమాట. అండ్ క్యాండిడేట్స్ కస్టమర్స్ మరియు కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్ని అథెంటికేట్ చేయడానికి స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ ఉపయోగించాలి. ఓకే, అండ్ అలాగే మేనేజర్స్, రిస్క్ అనలిస్ట్, రిస్క్ ఇంజనీర్స్, కంపెనీ అసోసియేట్స్ మరియు థర్డ్ పార్టీస్తో ఫ్రీక్వెంట్ రిటైన్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ ఉంటుంది. అండ్ కొన్ని సందర్భాల్లో కస్టమర్స్ని ఫోన్ ద్వారా కూడా కాంటాక్ట్ చేయాల్సి రావచ్చు అనమాట. ఓకే, సో జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే కనుక, సో అమెజాన్ ఈ రోల్ కోసం డెడికేటెడ్ హార్డ్ వర్కింగ్ అండ్ అనలిటికల్ క్యాండిడేట్స్ని చూస్తుందన్నమాట. క్యాండిడేట్స్కి పర్ఫార్మెన్స్ మరియు రిజల్ట్ ఓరియంటెడ్ థింకింగ్ ఉండాలి. అండ్ ఐడియల్ క్యాండిడేట్స్ అంటే ఈ కామర్స్ పేమెంట్ స్పేస్ ఎక్స్పీరియన్స్, అలాగే ట్రస్ట్ అండ్ సేఫ్టీ ఎక్స్పీరియన్స్, అలాగే కస్టమర్ డ్రైవెన్ వర్క్ ప్లేస్ ఎక్స్పీరియన్స్ ఉంటే అడ్వాంటేజ్ అనమాట. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ రోల్ హై లెవెల్ ఆఫ్ అక్యురసీతో ట్రాన్సాక్షన్ని ఇన్వెస్టిగేట్ చేసి అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా అప్రోప్రియేట్ డెసిషన్స్ తీసుకోవాలి. అలాగే ప్రొడక్టివిటీ మరియు క్వాలిటీ అష్యూరెన్స్ కూడా ఎవాల్యూట్ చేస్తారన్నమాట. ఓకే, నెక్స్ట్ కీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే కనుక, ఇందులో మనం చేయవలసిన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, సెల్లర్ ట్రాన్సాక్షన్కి సంబంధించిన ఫ్యాక్ట్స్ని రీసెర్చ్ అండ్ ఎవాల్యూట్ చేయడం. అండ్ ఇన్వెస్టిగేటెడ్ ట్రాన్సాక్షన్ పై ఎస్టాబ్లిష్డ్ SOPs మరియు టూల్స్ ప్రకారం అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకోవాలి. అండ్ తీసుకున్న యాక్షన్ని డీటెయిల్గా యానోటేషన్ ద్వారా డాక్యుమెంట్ చేయాలి. అండ్ ఇంటర్నల్ కస్టమర్ మరియు పీడ్స్తో ఇన్ పర్సన్ ఈమెయిల్ యానోటేషన్స్ ద్వారా లేదా ఫోన్ ద్వారా కమ్యూనికేట్ చేయాలి. ఓకే, సో అలాగే ఇన్ఫర్మేషన్ ప్రాబ్లం లేదా వేరియన్స్ కనిపిస్తే రిలవెంట్ టీమ్స్కి ఎస్కలేట్ చేయాలి. అండ్ ఇంటర్నల్ మరియు ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్స్తో కమ్యూనికేట్ చేయాలి. అండ్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ని అండర్స్టాండ్ చేసి బిజినెస్ గోల్స్ అనలైజ్ చేయాలి. నెక్స్ట్ అసైన్డ్ ప్రొడక్టివిటీ టార్గెట్స్ మరియు క్వాలిటీ స్టాండర్డ్స్ మీట్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఎ డే ఇన్ ద లైఫ్. సో ఈ రోల్లో ఏంటంటే మనకి డే టు డే వర్క్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ని రెగ్యులర్ యూజ్ చేయాలి. అలాగే ఇండిపెండెంట్ సెట్టింగ్స్లో ప్రొడక్టివ్లీ అండ్ ఎఫిషియన్స్లీ వర్క్ చేయగలగాలి. అలాగే మేనేజర్స్ మరియు అసోసియేట్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్తో క్లియర్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేయడం. అండ్ గ్లోబల్ పర్స్పెక్టివ్తో పాటు బిజినెస్ ఆబ్జెక్టివ్స్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి అన్నిటికంటే ముఖ్యంగా అటెన్షన్ టు డీటెయిల్ మరియు హైయెస్ట్ లెవెల్ ఆఫ్ యాక్యురసీ మెయింటైన్ చేయాలని. ఓకే, సో నెక్స్ట్ బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 1+ ఇయర్ కస్టమర్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. అలాగే ఇంగ్లీష్ని మాట్లాడడం, రాయడం, చదవడం ఫ్లూయెంట్గా వచ్చి ఉండాలి. అలాగే MS ఆఫీస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొడక్ట్స్ అండ్ అప్లికేషన్స్పై ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ ఫ్లెక్సిబుల్ షెడ్యూల్స్, పేమెంట్స్ లేదా ఈ కామర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఫ్రెండ్స్, మినిమం 1 ఇయర్ కస్టమర్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఈ జాబ్కి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో నెక్స్ట్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్. ఇప్పుడు ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఎక్సలెంట్ రిటన్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అండ్ ఉన్న క్యాండిడేట్స్ని ప్రిఫర్ చేస్తుంది అనమాట. అలాగే గత 12 monthsలో కీ మెట్రిక్స్పై స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఉన్న ఎక్స్పీరియన్స్ కూడా ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్గా ఇచ్చారు. ఇంకా టీమ్ లేదా డిపార్ట్మెంట్లో ఒక 6+ months రోల్ ఎక్స్పీరియన్స్ మరియు 1 or more ఆపరేషనల్ వర్క్ ఫ్లోస్, క్యూస్ లేదా ఫంక్షన్స్ డొమైన్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫర్డ్ అనమాట. ఓకే,
సో ఫ్రెండ్స్, ఇది అమెజాన్ ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. సో ముఖ్యంగా కస్టమర్ సర్వీస్, ఈ కామర్స్ లేదా పేమెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఈ ఆపర్చునిటీని చెక్ చేయవచ్చు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మినిమం 1 year ఎక్స్పీరియన్స్, 1 year కస్టమర్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది అమెజాన్ ఇన్వెస్టిగేట్ స్పెషలిస్ట్ సంబంధించిన జాబ్ అనమాట. నేను ఈ అప్లికేషన్ నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్ కోసం మన కెరీర్ పాయింట్స్ జాబ్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. This is Career Point Jobs Telugu. See you in the next video.